హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలండి. ఇస్కాన్ మంగళూరు వారిచే ఈ కార్యక్రమం నిర్వహింపబడుతోంది కదా. 18 రోజుల అధ్యయనంలో ఈరోజు 2వ దినము వచ్చేసారు. ఈరోజు అధ్యాయం పేరు సాంఖ్యయోగం. గీతాసారం అంతా దీంట్లో ఉంటుంది. ముందుగా నిన్నటి చాప్టర్ చూసాం కదా, ఏం చేసామనేది మనము. ప్రపదుల వారి గురించి తెలుసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మనకి గౌరమోహన్ డే, రజనీ డే, ఆయన గురువు గారి ఆజ్ఞ మేరకు మనకి ఇస్కాన్ స్థాపించి కృష్ణ చైతన్యము భగవద్గీత భగవద్ గ్రంథాల ద్వారా ప్రచారం చేస్తున్నారని, అనేక ఇస్కాన్ టెంపుల్స్ కట్టారని మనము ఆయన్ని చూసాము. అలాగే గీత ఉద్భవం భగవద్గీత కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ భగవాన్ నుంచే బోధింపబడింది కదా అర్జునుడికి. అర్జునుడి సందిగ్ధావస్థ చూసాం. రణరంగంలో బంధుమిత్రులందరినీ సంహరించాల్సి వస్తుందనే బాధతో అతను నాకు యుద్ధం వద్దు అని, ఎందుకంటే దయాద్ర పూర్ణ హృదయుడు, అతని కారణాలు కూడా చెప్పాడు కదా. నాకు ఎలాంటి సుఖాలు బంధుమిత్రులు చంపే అవసరం లేదని చెప్పాడు నిన్నటి అధ్యాయంలో. ఇంకా నాకు రాజ్యాకాంక్ష లేదు, అలాగే పాపం వస్తుంది, మాకు నరకానికి పోతాము, ఇలాగా పాపం వస్తుంది, ఇంకా వీళ్ళ కులక్షయం అవుతుంది, వంశనాశనం జరిగిపోతే మనకు ఈ కులక్షయం జరుగుతుంది. ఇలాంటి కారణాలతో అర్జునుడు నిన్న మొదటి అధ్యాయం మనము చూసి నాకు యుద్ధం వద్దు అని చెప్పేసి అతను ఆ కాండీవాన్ని కూడా పక్కకు పెట్టడం నిన్న మనం చూసాం. ఇప్పుడు 2వ అధ్యాయము చూడబోతున్నాము. సాంఖ్యయోగం అంటే భగవద్గీత ముఖ్యంగా 5 విషయాలను చర్చిస్తుంది అన్నమాట. ఏవి అంటే ముఖ్యంగా జీవాత్మ, జీవులు, పరమాత్మ భగవానుడు దేవుడు, అలాగే కాలము, భౌతిక ప్రకృతి, కామ్యకర్మలు అనమాట మనం చేసే ఇలాగా. దీంట్లో ఈ సాంఖ్యయోగంలో ఆత్మ, జీవాత్మ పరమాత్మల విశ్లేషణ అది ముఖ్యంగా తెలుస్తుంది అనమాట. జీవులకి పరమాత్మకున్న దేహాత్మ భావన ఏమనేది, అలాగే మన కర్మయోగం అంటే విద్యుక్త ధర్మాలు ఏమి, స్థిత ప్రజ్ఞ వాళ్ళైన గురించి ఇలాగా చేస్తూ భగవానుడు ఇప్పుడు ఆధ్యాత్మిక కారబోతున్నాడు అర్జునుడికి అనమాట. హరే కృష్ణ. ఇది మనకి ద్వితీయ అధ్యాయము చెప్పేది. అందుకే దీనిని మొత్తం గీతా సారము అంటారు అనమాట. భగవద్గీతలో ఉన్న సారం అంతా ఈ అధ్యాయంలో ఉంది. చాలా ముఖ్యమైన అధ్యాయం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ముందుగా భక్తులందరికీ ఈ అధ్యాయానికి వచ్చిన మళ్ళీ ఒకసారి ఇస్కాన్ మంగళూరు వారి ఆధ్వర్యంలో నడుపుతుంది, స్వాగతం చెప్తున్నామండి. ఈ 2వ అధ్యాయము మనము సాంఖ్య యోగము. సాంఖ్యం అంటే ఏమంటే విశ్లేషణ, ఆత్మ దేహము గురించిన విశ్లేషణమైన జ్ఞానాన్ని తెలుసుకోవడము సాంఖ్యము అంటారు అన్నమాట. ఇప్పుడు అర్జునుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? గాంధీవం పక్కన పెట్టేసి నేను యుద్ధం చేయను కృష్ణ అని కూర్చున్నాడు. సందిగ్ధావస్థలో ఉన్నాడు అనమాట. ఆ సందిగ్ధావస్థ ఇప్పుడు చూడబోతున్నాం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఇదంతా అంటే కురుక్షేత్ర రణరంగంలో జరిగే ప్రతి విషయాన్ని ధృతరాష్ట్రుడికి బోధిస్తున్నాడు కదా సంజయుడు. మనకు మొదటి అధ్యాయంలో ధృతరాష్ట్రుడు సంజయుడు. అక్కడ ఏం జరుగుతోందో ధృతరాష్ట్రుడు అడిగిన మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రుడితోనే ప్రారంభమవుతుంది కదా. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం జరుగుతోందని అడిగారు కదా, వివరిస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట ఆ సంజయుడు. తాం తథా కృపయా విష్ణు అశ్రుపూర్ణాకులేక్షణం అంటే కన్నుల నిండా నీటితో ఎంత ఉదార హృదయుడు చూడండి అర్జునుడు. ఎందుకంటే ఒక క్షత్రియుడైనప్పటికీ కూడా భక్తుడు, మంచి మృదు స్వభావం కలవాడు కాబట్టి ఆ కంటి నిండా చింతాక్రాంతుడై సంజయుడు ఏం పలికాడు? మనస్సు కృంగిన వాడే శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండిన అర్జున్ని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. అర్జున్ని ఆ స్థితిలో చూసి భగవానుడు ఏమంటున్నాడు చూద్దాం. హరే కృష్ణ. ఎందుకంటే మొదటి అధ్యాయంలో ఎక్కడ మనకి అంత అర్జునుడు చెప్పిన కుల వంశనాశనము, పాపం వస్తుంది, ఇవన్నీ కూడా సో భగవానుడు వినడం జరిగిందనమాట. ఇప్పుడు భగవానుడు ఏం పలికినాడో ఇప్పుడు చూద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ ఉతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. శ్రీ భగవానుడు ఇట్లా నేను, ఓ అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ పాడు బుద్ధి నీకెందుకు పుట్టింది? కుతస్త్వా కష్మలమిదం, ఎందుకు పుట్టింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉన్నత లోకాలకు దారి తీయకపోగా అపకీర్తి పాలు చేస్తుంది. అకీర్తికరం, అస్వర్గ్యం అంటే ఇక్కడ మనకి శ్రీ భగవాను వాచ అంటారు. అంటే భగవానుడని దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తుంది కదా. సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, అర్జున ఉవాచ వస్తుంది. కానీ దేవుడు శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్ భగవానుడు కాబట్టి భగవాను వాచ. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కుతస్త్వ, ఇది ఎటువంటి పరిస్థితి? ఆ పక్క ఈ పక్క సైన్యాలందరూ యుద్ధం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితిలో నేను యుద్ధం చేయను అనేసి ఆ అర్జునుడు డీలా పడిపోయాడు కదా, ఎందుకు వచ్చింది నీకు ఇది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మనకి ముందుగా భగవాన్ గురించి కొద్దిగా చెప్పుకోవచ్చు. భగవాన్ అంటే ఎవరు? మనకి అబ్సల్యూట్ ట్రూత్, పరతత్వం అనమాట. అబ్సల్యూట్ ట్రూత్ అనేది మూడు లేయర్స్ గా చెప్పుకుంటాం అనమాట. ఏదంటే బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ అని. బ్రహ్మం అంటే నిరాకార వాదులు చూసినట్లుగా ఒక శూన్యం అనేది, అంటే బ్రహ్మజ్యోతి అనమాట, ఆయన శరీర కాంతి. పరమాత్మ ఎవరు? మన అందరి జీవులందరి హృదయంలో ఉండే పరమాత్మ, భగవానుడు, దేవాది దేవుడు. ఇలాగా జస్ట్ సూర్యకాంతితో చెప్పుకోవచ్చు. సూర్యగోళము, సూర్యబింబము, సూర్యకాంతి. సూర్యకాంతి బ్రహ్మం అయితే, సూర్యగోళము, సూర్యబింబము పరమాత్మ అయితే, భగవానుడు సూర్యభగవానుడు, సూర్యగోళం వచ్చేసి మనకి సూర్యమండలమైన చెప్పుకోవచ్చు. అతనికి అది ఎవరు? భగవానుడు అనమాట. అలాగా భగవానుడు అనే దానికి మనకి ఇంకొక ఉదాహరణ చెప్తారు పరాశర మహాముని అనమాట. ఏమంటే వేదవ్యాసుల వారి తండ్రి ఏం చెప్తారంటే, ఎవరైతే సమగ్రంగా, సంపూర్ణంగా సంపద, శక్తి, యశస్సు, సౌందర్యం, జ్ఞానము, వైరాగ్యం అన్ని
అధికంగా కలిగి ఉంటారో అతనే భగవానుడు. అవన్నీ సంపూర్ణంగా కృష్ణ భగవానుడికి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు భగవానుడు ఇంట్రడ్యూస్ అయ్యాడు కదా, ఇక్కడ పరిచయం అయ్యాడు కాబట్టి, అంటే మనకి ఈ అధ్యాయంలో తెలుస్తుంది కాబట్టి తీసుకొచ్చారు కథ మధ్యలో నిలిపారు. ఇక్కడ భగవానుడు చెప్తున్నారు ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ పాడు బుద్ధి ఎందుకు పుట్టింది అని అడుగుతున్నారు అనమాట. అంటే ఇక్కడ ఎచ్చటి నుంచి వస్తుంది అనార్య దుష్టం. అనార్యులు అంటే ఎవరు? నాగరికత తెలియని వాడు. అర్జునుడు ఎటువంటి వంశంలో పుట్టాడు? కురువంశంలో పుట్టాడు, వీరుడు. ఆర్యులు కదా, ఆర్యులు అంటే ఆ ముక్తిని గురించిన ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వాళ్ళు అనమాట. అది అట్లాంటి అనార్యులకి, అనాగరికులకు పుట్టాల్సింది నీకు ఎలాగ పుట్టింది ఇది అని అడుగుతున్నాడు అనమాట. అస్వర్గ్యం, అకీర్తికరం. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం మానేస్తే నలుగురిలో నగుబాటు అవుతాడు కదా, వీరుడు అని చెప్పేసి భగవంతుడు ఇంకా అడుగుతాడు అనమాట. అర్జునుడు చెప్తున్నాడు దానికి జవాబుగా. అర్జున ఉవాచ కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన విషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. ఏం చెప్తున్నాడు ఇంకా భగవంతుడు అడుగుతాడు అనమాట. క్లైబ్యం మాస్మగమ పార్త నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్తోత్తిష్ట పరంతప అని అడుగుతాడు అనమాట. ఏమని? ఇలాంటి పతనకారకమైనది, బలహీనతకు లొంగకు, తగదు, వెంటనే యుద్ధానికి దెమ్ము అని. అప్పుడు అర్జునుడు చెప్తాడు, ఓ శత్రు సంహార అర్జున, నేను భీష్మద్రోణాదులు, పూజార్హులైన భీష్మద్రోణాదులు నేను ఎలా చంపగలను? ఎందుకంటే పెద్దలు, వాళ్ళు తాతగారు, గురువులు. మన మామూలుగా మన సాంఘిక జీవనంలో కూడా కుటుంబాల్లో పెద్దల్ని ఎదిరించి మాట్లాడవద్దని పిల్లల్ని మందలిస్తూ ఉంటాం. అటువంటి పెద్దలు అనమాట ఎట్లా ఎదుర్కొంటాను నేను అని అడుగుతున్నాను. ఇప్పుడు భగవాను తన యొక్క సందేహ నివృత్తికి గురువుగా స్వీకరించబోతున్నాడు. ఈ శ్లోకం ద్వారా చూద్దాం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. మమ అనే దోషము కారణముగా నేను ఇప్పుడు నా కర్తవ్యం విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నిజంగా ఏది శ్రేయస్కరమో చెప్పమని అడుగుతున్నాను. నేను నీ శిష్యుడను మరియు నీకు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశింపు. అర్జునుడు భగవానుడికి సరెండర్ అయిపోయాడు. ఇప్పుడు వచ్చిన క్లిష్టమైన పరిస్థితి వచ్చేసింది. వాడు బంధుమిత్రులని అందరినీ చంపలేను, అంత గురువులు, బంధువులు, అంత రక్త సంబంధికులు. అందుకని నాకు ఉత్తమమైన ఈ ఏది నిశ్చయంగా తెలపమని శిష్య గురువుగా, ఒక ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ముక్తిని పొందేదానికి మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా ఆధ్యాత్మిక గురువు కావాలని వేదాలు చెబుతూ ఉంటాయన్నమాట. జీవితంలో కలతలంటే మాకేమి రావు, మేమంతా సంపాదించాం, మేము బాగున్నామంటే ఒక అగ్ని ప్రమాదం రావచ్చు, భూకంపం రావచ్చు, ఏదైనా రావచ్చు కదా. మనకి జీవితంలో ఎలాంటి కలతలైనా కానీ పరిష్కరించేదానికి ప్రామాణిక పరంపరలో ఉన్న ఒక గురువు కావాలన్నమాట. అంటే ఇక్కడికి ఇతనికి ఏం దోషం వచ్చింది? మమకారం అనే దోషం. ఆ మమకారం వల్లనే కదా, ఆ బంధం వల్లనే కదా నేను ఇప్పుడు యుద్ధం చేయనని అంటున్నాడు. అది కూడా ఒక కోరికేనా, వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పేసి తన ఈ కోరికలే, మన బంధువులందరి కుటుంబ సభ్యులే వాళ్ళందరినీ మృత్యువుల నుంచి రక్షించాలనే ఆ కోరికే నా కలతకి కారణము అని గ్రహించేశాడు అర్జునుడు. తన స్వీయ ధర్మం ఏంటి? క్షత్రియ ధర్మము, వీరికి యుద్ధం. యుద్ధం ఎదురు చూస్తున్నా కూడా ఈ లోభంతో అన్నమాట. కార్పణ్యం అంటే లోభం. దాంతో ధర్మ సమ్మూఢ చేతాహ, ఈ ధర్మం నందు మోహం చేత నేను ఈ విశ్లే నాకు ఈ మోహం కలిగింది. మా వాళ్ళందరూ అందరూ బాగా క్షేమంగా ఉండాలి, దానివల్ల తన యుద్ధాన్ని కూడా నేను చేసేస్తాను చెప్పడంటే ఇక్కడ ఈ శ్లోకం ద్వారా భగవంతుడిని ఆధ్యాత్మిక గురువుగా స్వీకరిస్తున్నాడు అనమాట. అంటే ఈ భగవద్గీత జ్ఞానానికి శ్రీకృష్ణుడు ఆది గురువు అయితే
అర్జునుడు దాన్ని అర్థం చేసుకునేకి ప్రథమ శిష్యుడు అయ్యాడు అనమాట. అందుకు సరెండర్ అయిపోయాడు. నేను నీకు శరణాగతుడు, భగవానికి సరెండర్ అయిపోయాడు అనమాట. హరే కృష్ణ. సంజయ ఉవాచ. సంజయ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపానయోత్స ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. ఏమంటున్నారు? గోవిందం ఉక్త్వా తూష్ణీం అని పలికి, ఉక్త్వా తూష్ణీం బభూవః. ఇక్కడ ఏవ ముక్త్వా హృషికేశం. హృషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి భగవాన్ అని చెప్పుకున్నాం కదా. ఈ గుడాకేశ అతను ఏమని, అజ్ఞానాన్ని జయించిన వాడు, యుద్ధం జయించిన వాడు అంటే అజ్ఞానం జయించిన వాడే అర్జునుడు. పరంతప, శత్రువుని తప్పింపజేయవాడు. అయినా కానీ ఇక్కడ అటువంటి బిరుదులున్న ఇక్కడ ఏంటి, నేను యుద్ధము చెయ్యను గోవింద, యుద్ధం చేయను అని చెప్పాడు. నన్ను గురువుగా స్వీకరిస్తున్నా, నాకు ఏదో ఒక జ్ఞానోపదేశం చేయమని చెప్పేసి అడిగాడు అనమాట. నేను యుద్ధం చేయను అని చెప్పి, ఈ వంశానురాగం వల్ల అతనికి మిథ్యాశోకం. ఈ శోకం తాత్కాలికం, అది శాశ్వతం కాదనమాట. అందుకని శ్రీకృష్ణుని జ్ఞానాన్ని తెలుసుకున్న అర్జునుడు విజయము సాధించగలడు అని మనకి తెలుస్తుంది ముందు ముందు అనమాట. శ్రీ భగవానువాచ. శోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికాడు, నీవు పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ దుఃఖింపకూడని దానికోసం దుఃఖిస్తున్నావు. వివేకవంతులు చనిపోయిన వారి గురించి కానీ బ్రతికున్న వారి గురించి కానీ దుఃఖింపరు చెప్తున్నారు అనమాట. ఏమని, ఇప్పుడు మాట్లాడిన ముందు అన్నీ చెప్పాడు కదా. ప్రథమ అధ్యాయంలో కారణాలన్నీ చెప్పారు. ఇలాగ పాపం వస్తుంది, కులక్షయము, సుఖం ఉండదు, ఇవన్నీ చెప్పారు కదా. ఇప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడేవు, కానీ నువ్వు దుఃఖింపు దాని గురించి దుఃఖిస్తున్నావు. అంటే దేహం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి, నువ్వు ఎవరిని చంపుతున్నావు? దేహాల్ని చంపకపోతున్నావు. అసలు జ్ఞానం అంటే ఏమి? భౌతిక పదార్థమైన ఈ భౌతిక మూలకాలతో చేయబడ్డ దేహము, ఆత్మ, ఈ రెంటిని గురించి తెలిసిన వాడు. ఆ రెంటిని నియమించింది ఎవరంటే భగవంతుడు అనమాట. మనకి ఈ భౌతిక దేహాన్ని ఇచ్చింది అది తెలుసుకోవడమే జ్ఞానం అంటే ఆత్మ. ఈ జ్ఞానము ధర్మ నియమాల కంటే కూడా భగవంతుడి కన్నా ముఖ్యమైనవి. ఏంటి జ్ఞానం తెలుసుకోవాలి? దేహము, ఆత్మ, భగవంతుడు అనే జ్ఞానాన్ని మర్చిపోయేసి ధర్మ నియమాల గురించి మాట్లాడారు. అందుకని వివేకవంతులు చనిపోయిన వారి గురించి కానీ బ్రతుకున్న వారి గురించి కానీ దుఃఖింపరు. బాగా పండితులైన వారు ఎవరైనా కానీ శాశ్వతం కాదు, ఎవరైనా మరణించాల్సిందే అని ఎరిగి ఉంటారు కదా. అందుకని ఇవి నువ్వు ప్రజ్ఞావంతుడు అయినప్పుడు నువ్వు ఎందుకు ఇలాంటివన్నీ విచారిస్తున్నావు అని చెప్పేసి మందలిస్తున్నాడు అనమాట. అశోచ్యానన్వశోచస్త్వం నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయం లేదు, ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. అంటే ఎవరు కూడా, మనకి ముందు జన్మలు ఉన్నాయి, ముందు జన్మలు ఎవరమో తెలియదు, తర్వాత జన్మలు ఉన్నాయి, ముందు కూడా ఉండపోతాయి పునర్జన్మలు. ఇప్పుడు ఉన్నాం, అందరూ కూడా లేని సమయం అంటూ లేదు, ఇక ముందు కూడా మనము ఉంటాము అని చెప్పేసి మనకి మన యొక్క కర్మ ఫలాలను బట్టి ఈ జన్మాలు తీసుకుంటూ ఉంటాం అనమాట. మన పోషకుడు ఎవరు? మనల్ని పోషించేవాడు భగవంతుడు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడని నేను అందరినీ పోషించే వాళ్ళని అని చెప్పేసి ఈ గీతోపదేశము చేస్తున్నారు అనమాట. పోషకుడు కదా అంటే భగవంతుడు, అర్జునుడు, రణరంగంలో సమకూడిన ఈ సైనికుల అంటే రాజులు అందరూ కూడా నిత్యులైన జీవులే. అంటే ఆత్మ శాశ్వతం, ముందు ఉంటారు, ఇప్పుడు ఉంటారు, రేపు జన్మలు కూడా ఉంటారు. కాకపోతే కర్మ ఫలాలను బట్టి మానవ జన్మే వస్తుందనేది ఉండదు. ఏ జంతు జన్మ రావచ్చు, వృక్షం కావచ్చు అన్నమాట. అందుకని కానీ భగవానుడు మటుకు శాశ్వతం. అందుకని ఈ నిత్యమైన ఈ ఆత్మల కోసం శోకించాలి, కానీ ఈ
నేడుండి రాలిపోయే దేహం కోసం శోకించకూడదు అని చెప్పి భగవానుడు చెప్తున్నాడు అనమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహదారి దేహంలో బాల్యము నుండి యవ్వనానికి, దాని నుండి ముసల్తనానికి క్రమంగా సాగిపోతుందో అదే విధంగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున ఆందోళన పడరు. దేహాలు, దేహదారి. దేహదారి అంటే ఈ ఆత్మ ఒక దేహాన్ని ధరించింది. దీనికి మార్పులు ఉంటాయి. పుట్టిన బిడ్డ ఎంత ఉంటాడు, 10 ఏళ్ళ తర్వాత కొంచెం పెద్దగా అవుతాడు అనమాట. అది యథాదేహే, దేహినస్మిన్ యథాదేహే, బాల్యం నుండి యవ్వనానికి వస్తారు. యవ్వనం నుంచి మంచి కౌమారం నుంచి యవ్వనానికి అంటే ఆ యవ్వనం నుంచి కౌమార దశ అంటే టీనేజ్ వరకు వచ్చి తర్వాత యవ్వనం, తర్వాత వృద్ధాప్యం అనమాట. అలాగా వెళ్ళి మరణానంతరం ఇంకో దోషాన్ని పొందుతుంది అనమాట. బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి ఎలా క్రమంగా సాగిపోతుందో మరణ సమయంలో ఈ దేహాన్ని వదిలేసి ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తుంది. వివేకవంతులు అంటే మనకి ఈ జన్మలో మనకి ఇది ఈ ఆత్మకి ఇచ్చిన ఒక తొడుగు, అంటే ఒక వస్త్రం ధరించాం ఈ జన్మలో అనమాట. అందుకని భీష్మద్రోణులు కానీ ఎవరు కానీ అర్జునుడు వాళ్ళు పుణ్యాత్ములు. తర్వాత జన్మ ఉండకపోవచ్చు, స్వర్గాలకు వెళ్ళొచ్చు, పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు. వాళ్ళ పాత దేహాలు వదిలి నూతన దేహాలు తీసుకుంటారంటే ఆధ్యాత్మిక దేహాలు వస్తాయి. అంటే మన కర్మలను అనుసరించి ఈ రకాలైన సుఖాలు లేదా దుఃఖాల కోసము ఈ మార్పు జరుగుతూ ఉంటుంది. జనన మరణ చక్రం అనమాట. అందుకని నీవెందుకు వీటి గురించి విచారించొద్దు అని ముందే చెప్పాడు కదా భగవంతుడు. ఈ ధీరస్తత్ర నముహ్యతి. ధీరుడు అంటే ఎవరు? ఆత్మ, పరమాత్మ ఈ భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల గురించి, భౌతిక ప్రకృతి, మనం భౌతిక జగత్తులో ఉన్నాం కదా, మెటీరియల్ వరల్డ్ ఇది. దీనికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళే ధీరుడని పిలువబడతారు అన్నమాట. అట్లా వాళ్ళు ఆ ధీరులకి దేహపరమైన మార్పుల పట్ల ఎట్లాంటి మోహం కూడా ఉండదన్నమాట. ఇక్కడ చెప్తుంది చూడండి, హరే కృష్ణ. కావాలంటే దీంట్లో భగవంతుడికి ఇవి ఉన్న సంబంధం. ఫస్ట్ లెసన్ భగవద్గీత. వీఆర్ నాట్ దిస్ బాడీ. మనము పాటలు, ఇవి పంచభూతాలు అనమాట. స్కై, ఎయిర్, అర్త్, ఫైర్, వాటర్, దానితో దేహం తయారైంది. ఇది దేహం, దేహానికి ఉన్న పార్ట్స్. అంతరాత్మ, ఇది ఈ జీవాత్మ పరమాత్మ వస్తాయి, ముందు వస్తాయి మనకి. హరే కృష్ణ. ఓకే. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో అనిత్యాహ తాం స్థితి క్షస్వ భారత. ఇంతసేపు భగవంతుడు ఏం చెప్పారు? ఈ శరీరము అశాశ్వతం అని చెప్పారు కదా. అలాగే ఓ కౌంతేయ, సుఖ దుఃఖాలు తాత్కాలికంగా కలగడం, కాలక్రమంలో పోవడం, చలికాలం ఎండాకాలంతో పోలుస్తున్నారు. సుఖ దుఃఖాలని కలత చెందకుండా వాటిని నేర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి. తితిక్ష, తితిక్ష అంటే ఓర్పు ఉండాలి. ఓ భారత, ఓ భర్తవంశీయుడ, ఓ కౌంతేయ. మాత్రా స్పర్శ అన్నమాట. మాత్రా స్పర్శ అంటే ఇంద్రియ అనుభవం. మనకి ఎండకి మామూలుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు వింటర్ జరుగుతోంది, ఎంత భయంకరమైన చలినైనా కానీ క్లాస్ చేస్తుంటారు, తెల్లవారుజామున స్నానాలు చేస్తుంటారు, పూజాధికారులు దాన్ని తట్టుకుంటారు. వేడి, ఆ వేడికి స్త్రీలు వంటగదిలో ఆ వేడి కోర్చుకుని వంటలు కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఈ విద్య వాళ్ళకి వాళ్ళ డ్యూటీలు ఉన్నాయి. పూజ, మనకి భగవంతుని ఆరాధించే వాళ్ళు తెల్లవారుజాములు వేయాల్సిందే, చలి లేదు ఏం లేదు. మనకి ఖచ్చితంగా భగవంతుని కోసము స్నానాధికారులు ముగించుకుంటారు, వేద నియమాల ప్రకారం చేస్తూ ఉంటారు. స్త్రీలు వాళ్ళు కూడా ఎండ నోర్చుకొని చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ధర్మం. ఇప్పుడు క్షత్రియ ధర్మం అర్జునుడు ఉంది కదా. అందుకని అట్లాంటి
యుద్ధంలో బంధువులతో చేయాల్సి వచ్చినా స్నేహితులతో చేయాల్సిన యుద్ధం చేయాల్సిందే, కానీ పక్కకు పోకూడదు అన్నమాట. అవి కలతల్ని భగవంతుడు దానితో పోలుస్తున్నాడు అన్నమాట, శీతోష్ణాలతో. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇక్కడికి మనకు 11 నుంచి 30 శ్లోకాల వరకు ఆత్మజ్ఞానం తెలియజేయబడుతుంది అనమాట. ఈ ముందే చెప్పాం కదా, ఆత్మజ్ఞానము, మధ్యలో కర్మయోగము, లాస్ట్ లో స్థితప్రజ్ఞత. ఇక్కడ ఆత్మ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆత్మకి పుట్టడం చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం ఉండదు. జన్మరహితము, శాశ్వతము, అనాది సిద్ధమైన ఆత్మ నిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనం చేసిన అందులో ఆత్మ మాత్రం చావదు. ఆత్మ ఎలా ఉందని ఎలా తెలుస్తుంది మనకి? ఆత్మ అనేది చైతన్యం ద్వారా. ఇప్పుడు ఒక మనిషి ఎవరన్నా మరణించాడు అనుకోండి, పోయాడు అతను వదిలిపెట్టాడు, అతను వెళ్ళిపోయాడు, పోయాడనే అంటారు. ఏం పోయింది? దేహం అక్కడే ఉంది. పోయింది చైతన్యం, ఆత్మ అన్నమాట. ఈ ఆత్మ మన శరీరంలో ఉంటే చైతన్యం ద్వారా ఆత్మ ఉనికి తెలుస్తుంది అన్నమాట. చైతన్యం పూర్ణం. చైతన్యం ద్వారా మనము ఆత్మని గుర్తుపట్టుకోవాలి. ఎలాగైతే తెల్లవారుజామున మనకు వెలుగు వస్తేనే సూర్యుడు వచ్చారు అంటారు కదా, అలాంటి చైతన్యం అన్నమాట. భగవంతుడు విభు ఆత్మ అయితే మనము అను ఆత్మ అన్నమాట. ఎందుకంటే ఈ ఆత్మ అనేది ఎప్పటి నుంచో ఉంది. దానికి జన్మ లేదు, మృత్యువు లేదు, శాశ్వతం. జన్మించలేదు, జన్మించదు, జన్మింపబోదు. జన్మరహితం, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహం చంపబడిన ఆత్మ అనేది చనిపోదన్నమాట. ఈ భగవానుడు యొక్క మనమంతా భగవంతుడి నుంచి వచ్చిన నిత్యాంశలమే. చాలా సూక్ష్మం అణువు అనమాట. ఆత్మ భగవంతునితో గుణరిత ఒకటే. అయిన పరమాత్మ అయితే మనం జీవాత్మలం. దేహం లాగా అది మార్పు పొందదు అనమాట. కొన్నిసార్లు మామూలుగా మనుషుడు జీవము గర్భం నుండి జన్మించడము, కొన్నాళ్ళు ఉంటాడు, కొంచెం పెరుగుతాడు, మళ్ళీ పిల్లల్ని పుట్టిస్తారు, మళ్ళీ క్షీణించి నశించిపోతుంది. ఈ 6 రకాల మార్పులు దేహానికి జరుగుతాయి, కానీ ఆత్మ ఎప్పటికీ ముసలితనాన్ని పొందదు. ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే చనిపోయే వరకు ఆత్మ ఉంటారనమాట. ఈ జన్మలో ఒక వ్యక్తికి జన్మించినందుకు అతని పుత్రుడు అని చెప్పబడతారు, దేహాన్ని ఇచ్చినందుకు అనమాట. కానీ ముందు జన్మలో ఎవరో తెలియదు, వచ్చే జన్మలో ఎవరైతారో కూడా తెలియదు అనమాట. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనిషి చిరిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలు వేసుకున్నట్లు ఆత్మ కృషించిన శరీరాలను వదిలి కొత్త శరీరమును స్వీకరించును. మనం అంతే కదా, వస్త్రాలు తీసుకుంటాం కదా, వస్త్రాలు మార్చడం, ఇంకో జన్మ తీసుకోవడం అంటే వస్త్రాలు పాతగా అయిపోతుంది ఒక వస్త్రం, మళ్ళీ కొత్త వస్త్రం ధరిస్తాం. అలాగే పునర్జన్మ కూడా ఇంకో జన్మ తీసుకోవడం కూడా వస్త్రాన్ని తీసుకున్న దాంతోనే సమానం అనమాట. సరే, ఈ ఆత్మ ఎలా ఉంటుందనేది ఈ ఉపనిషత్తులు అవి ఏం చెప్తున్నాయంటే, ఇందాక ఆత్మ గురించి చెప్పుకున్నాం కదా, ఒకే చెట్టు హృదయంలో ఒకే చెట్టు మీద పక్షుల్లాగా చెప్తాయి అన్నమాట ఉపనిషత్తులు. ఎలాగా? జీవాత్మ, పరమాత్మ రెండు కూడా ఒకే చెట్టు మీద ఉన్న కేజీలో ఉన్న పక్షులు. కాకపోతే జీవాత్మ ఏం చేస్తుంది? భౌతిక జగత్తులో వచ్చాం కదా, భగవంతుడి నుంచి వచ్చాం, మర్చిపోయాం. భౌతిక ఫలాల్ని అంటే చెట్టు ఫలాల్ని జీవాత్మ అంటే ఓ పక్షి ఎలా భోగించాలని చూస్తుందో వాటిని, అలాగే ఈ భౌతిక ఇంద్రియాల సుఖాల కోసం జీవాత్మ అటు ఇటు గెంతుతూ ఉంటుంది అనమాట. అవి మనకి అక్కడ పరమాత్మ ఏం చేస్తారు? సాక్షి అయిన పక్షి. అలాగా ఈ భౌతిక ఫలాల కోసం ఆ జీవాత్మ జీవపక్షి గెంతుతూ ఉంటే సాక్షి పక్షి భగవంతుడు చూస్తూ ఉంటాడు అనమాట ఆయన. ఎందుకంటే మన కర్మలకు తగిన ఫలాలను ఇస్తూ ఉంటాడు ఆయన. మనకి సూక్ష్మ స్వాతంత్రం ఇచ్చాడు ఆయన. దాన్ని మంచి వైపు దాన్ని తెలుసుకోవడమే అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడమే మనకున్న సూక్ష్మ స్వాతంత్రానికి ఉన్న విలువ అనమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు సాక్షి అయిన పక్షి అయితే, అర్జునుడు
ఫలమారమగించు పక్షి. ఇక్కడ వాళ్ళిద్దరూ మంచి ఆధ్యాత్మిక గురువు, మంచి శిష్యుడిగా మారిపోయారు అనమాట. అది ఈ ఆత్మజ్ఞానంలో మెయిన్. ఈ ఈ వృక్షం నుంచి ఇంకో వృక్షానికి పక్షి వెళ్ళినట్లుగానే ఈ దేహం నుండి ఇంకో దేహంలోకి మారుతూ ఉంటారనమాట. ఇవి మనకి ఉపనిషత్తులు చెప్పాయన్నమాట. అందుకని ఇప్పుడు భగవంతుడి ద్వారా భగవద్గీత శ్రవణం చేసి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు అనమాట అర్జున్. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాన్ని అంటే ఈ నా ఏనం దీన్ని ఎలాంటి శస్త్రాలు ఏంటంటే ఆయుధాలు అతనన్ని ఛేదింపజాలవు. దహతి నా ఏనం దహతి పావక ఎలాంటి ఇవి అగ్ని చేత దహింపబడదు ఆత్మ. ఎవరు ఛేదించను లేరు, ఎవరు కాల్చను లేరు. అలాగే ఇది ఎవరు ఎంత నీటితో తడపలేం, ఎండింపజేయలేం. నా శోషయతి మారుత గాలితో ఈ ఆత్మను ఆయుధాలు ముక్కలు చేయలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరిపోనట్లు చేయలేదు. శాశ్వతం. ఎన్నో అస్త్రాలు అంటే ఇవి అగ్నేయాస్త్రాలు పూర్వం ఉండేటివి కదా, వర్ణాస్త్రాలు, వాయవ్యాస్త్రాలు, ఎలాంటి ఆయుధాలైనా కూడా ఇవన్నీ కూడా చేసినా కూడా ఆత్మని ఏమీ చేసుకోలేమన్నమాట. ఎందుకంటే ఆత్మ అనేది శాశ్వతమైంది. అది ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తోంది అనమాట. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. దీనికి ముందుగా ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు ఇంకొకటి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆత్మ సైజు కూడా వస్తుంది. వెంట్రుక కొనలో లాస్ట్ కొనలో 10,000 వంతు ఉంటుంది అనమాట సైజు. అంత సూక్ష్మమైంది అణు ఆత్మ అంటాం కదా, అది అనమాట. ఇంత చిన్నగా ఉంటుంది ఆత్మ సైజు. అలాగే హృదయంలో పంచవాయువులు ఉంటాయన్నమాట. అంత వాయువులతో చుట్టబడి ఉంటుంది అనమాట. ఇవన్నీ ఉపనిషత్తుల ద్వారా ఆత్మ యొక్క వివరణ, ఉనికి ఎలా తెలుస్తుంది? చైతన్యం అనుకున్నాము. అలాగే ఉపనిషత్తుల ద్వారా ఆత్మ, భగవంతుడు పరమాత్మ, జీవాత్మ ఈ దేహాన్ని మనము తీసుకుంటూ ఉంటుంది. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది. నూతన వస్త్రము ధరించినప్పుడల్లా మళ్ళీ ఎలా ధరిస్తామో అలా ఇంకో జన్మ తీసుకుంటూ ఉంటుంది అనమాట. అలాగే ఈ ఆత్మకి ఇంకా చెప్తున్నారు భగవంతుడి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా. ఏం చెప్తున్నారు? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఎవరు పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వారికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి అనివార్యమైన దానికోసము నీవు శోకించద్దు. ప్రతి మనిషి పుట్టిన వాడు తప్పకుండా మరణించాల్సిందే, మరణించిన వాడు మళ్ళీ పుట్టాల్సిందంటే కర్మానుసారం ఏం చేయాలా? నీ విద్యుక్త ధర్మంలో నీవు దుఃఖించకూడదు. నత్వం శోచితు అర్హసి. నీ విద్యుక్త ధర్మంలో అనమాట. ప్రతి ఒక్కరూ జన్మించాల్సిందే. నిర్ణీత కార్యములు ముగిసిన తర్వాత ఇంకో జన్మ తీసుకోవాల్సిందే అనమాట. ఈ విధంగా ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమణిస్తూనే ఉంటాం భగవంతుని తెలుసుకునే వాళ్ళకన్నమాట. ఇవి ఇక్కడ ఈ జన్మ మరణ చక్రం ఇలాంటి యుద్ధాలను కానీ, అనవసర హత్యలు, యుద్ధం, జంతు హింస, ఇవన్నీ కూడా ప్రోత్సహించేది కాదు. కానీ భగవంతుడు ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం అనేది ఆయన వాంఛ అన్నమాట. అదే కాకుండా ధర్మం కొరకే ఇప్పుడు యుద్ధం చేయాలి. అర్జున్ ధర్మం ప్రకారం వాళ్ళకి రావాలన్నమాట. ఇక్కడ ఏది రాజ్యం రావాలి. ఇక్కడ ధర్మాన్ని త్యజిస్తున్నాడు అర్జునుడు అనమాట. అందుకని అది తగదు అని చెప్పి భగవంతుడు విద్యుక్త ధర్మమైన యుద్ధాన్ని విడనాటు ద్వారా బంధువుల మరణాన్ని ఆపగలదా? ఇప్పుడు ఆపగలడు. తర్వాత అయినా బంధువులకు మరణం సంభవిస్తుంది కదా, అది చెప్తున్నాడు అనమాట భగవంతుడికి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మా సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. ఇంకా ఏం చెప్తున్నారంటే దీంట్లో దేహి నిత్యం అవధ్యోయం, దేహమునందు ఈ దేహి దేహమునందు ఎవరుంటారు? ఈ భౌతిక దేహానికి యజమాని మనం. ఈ యజమాని, ఈ దేహానికి యజమాని మనమే కదా. దేహి నిత్యం ఎల్లప్పుడూ చంపబడదు, అంటే లోపల ఉన్న ఆత్మ చంపబడదు అనమాట.
ఈ దేహమందు నివసించే దేహి అర్జున అన్ని దేహాల్లో నుండి ఆత్మకు చావు అనేది లేదు, అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖింప అవసరం లేదు. ఏమన్నారు, మన క్వశ్చన్ వేసినారు, ఇషుబి నేను ఈ నా యొక్క గురువులు పెద్దలు అయిన భీష్మ ద్రోణులపై నేను నా చేతులతో బాణాలు ఎట్లా వేయగలను, ఎట్లా సంహరించగలను అన్నాడు కదా. అందుకు భగవంతుడు వారిని సంహరించబోయేది వారి యొక్క కేవలము దేహాలనే, ఆత్మ కాదు. అంటే భీష్ముడు ద్రోణుడు యుద్ధంలో మరణిస్తారనే భీతితో నీవు క్షత్రియుడైన అర్జునుడు యుద్ధాన్ని త్యజించబోతున్నాడేమో, త్యజించరాదు అని చెప్పేసి భగవంతుడే ఇక్కడ స్వయంగా మనకి దేహానికి అన్యంగా ఆత్మ ఉంది అని నిర్ధారిస్తున్నారు అనమాట. అంటే ఆత్మ నిత్యమైన కూడా అలాగని ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది కానీ హింస చేయొచ్చునా, ఎవరినైనా చంపొచ్చునా లేదు. యుద్ధ సమయం కాబట్టి ఆ యుద్ధము ఆదేశం కూడా ఎవరితో జరుగుతుంది, భగవంతు ఆదేశం కాబట్టి ఆచరించాలన్నమాట. అతో ప్రాప్సేసి స్వర్గం. ఇక్కడ కర్మ మరియు స్వధర్మం గురించి భగవంతుడు చెప్తూనే ఉంటాడు. కర్మ జ్ఞానం అంటే ఏమంటే స్వధర్మాన్ని నిర్వర్తించడము, అది అనుసరించి ధర్మం కొరకు యుద్ధం చేయాలన్నమాట. చేయడం ఎందుకు, అది క్షత్రియ ధర్మం అంటున్నాం కదా. క్షత్రియుల యొక్క ధర్మం ఏమంటే మనకి వర్ణాశ్రమ ధర్మంలో నాలుగు వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణులు ఎందుకు పండితులుగా, ఆచార్యులుగా, పూజాధికారులకి, వేదాలు చదవడానికి పండితులుగా, బ్రాహ్మణ వాళ్ళకి వర్ణం అంటే గుణరీత్యా వాళ్ళకి వాళ్ళు ఉంటే, ఈ క్షత్రియులు అనే వాళ్ళు పరిపాలించేదానికి ఉన్నారనమాట. క్షత్రియ రెండవ వర్ణం. మూడవ వర్ణం వచ్చి వైశ్యులు. వాళ్ళకి భగవంతుడు మనకు 18వ అధ్యాయంలో వస్తాయి వివరంగా. వాళ్ళ ధర్మం ఏంటి, వాళ్ళకి వ్యవసాయము, గోరక్షణ వాళ్ళదన్నమాట, వాళ్ళ వంతు. అలాగే వాళ్ళకి వ్యాపారము ఇవన్నీ ఇచ్చింటారు. ఈ రకంగా రెండవ వర్ణమైన ఈ క్షత్రియుల ధర్మం ఏంటంటే, ఆ క్షత్ అంటేనే ఏమని హాని అని అర్థం అనమాట. త్రాయతే అంటే రక్షించడం, హాని నుంచి రక్షించేవాడే క్షత్రియుడు అనమాట. అంటే హాని నుంచి రక్షణ గుర్చువాలే అని ఈ క్షత్రియులకి మామూలుగా వీళ్ళు రాజులుగా ఉంటే ప్రజల్ని రక్షించాలి, తమను తామును రక్షించుకోవాలి అనమాట. అలాగే వాళ్ళు జంతు హింస కూడా వేట రూపాన్ని చేస్తారు కదా, అది తప్పు కాదు. అలాగే ఈ యాగాలు యజ్ఞాలు చేసినప్పుడు జంతు బలి ఇస్తుంటారు, అప్పుడు జరిగేటివి అశ్వమేధ యాగం అని. అలాంటి యాగాల్లో చేసినప్పుడు ఆ జంతువుకి పునర్జన్మ ఉండకుండా ఉన్నత లోకాలు వస్తాయి, లేదంటే మానవ జన్మ వస్తుంది అనమాట. అది ఆ వేద మంత్రాల ద్వారా వాళ్ళకు వస్తుంది కాబట్టి అప్పుడు ఆ యాగాలు జరిగేటివి, జంతువులు జరిగేటివి. నేడు అటువంటి యాగాలు అసలుకి లేవు. అటువంటి మంత్రాలు చదివే వేద పండితులు కూడా, ఉచ్చారణ కూడా లేని పండితులు ఉన్నారు కాబట్టి అది ఇప్పుడు నిషేధం. ఇప్పుడు ఏమి యజ్ఞం చేయాలి మనము, సంకీర్తన యజ్ఞము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనమాట. అది పూర్వకాలం నిర్దేశించబడింది అనమాట. క్షత్రియులకి ఆ ధర్మం అనేది ప్రజల్ని కాపాడేదానికి యుద్ధము అనివార్యమైనప్పుడు ఆచరించాల్సిందే. యజ్ఞం ఆచరించే వాళ్ళు ఎవరు, ఆ యజ్ఞం చేసే బ్రాహ్మణుడు కూడా స్వర్గలోకాలకి పోతారనమాట. యుద్ధంలో మరణించే క్షత్రియుడు కూడా అథవా ప్రాప్సేసే స్వర్గం, అతను కూడా ఇక్కడికి స్వర్గానికి వెళ్తాడనమాట. అలాగే జిత్వావా, నీవు ధర్మ యుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. యుద్ధంలో మరణించే వాళ్ళు ఎవరికైనా స్వర్గ ప్రాప్తి ఉంటుంది. ఒకవేళ జయిస్తే ఈ రాజ్య భోగాలు చేస్తావు. కాబట్టి నీవు ఈ దీన్ని ఆచరించు అని చెప్పి మనకి భగవంతుడు ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే రెండు విధాలా నీకు లాభమే. ఇక్కడ నుంచి మనకి బుద్ధి యోగం అంటే భక్తి యోగమే అనమాట. కర్మ ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకునేదంతా ఆత్మ జ్ఞానం అంతా కూడా సాంఖ్య యోగం అంటారని చెప్పాం కదా. ఒక విశ్లేషణ, ఆత్మ జీవాత్మ పరమాత్మ గురించిన విశ్లేషణ సాంఖ్యయోగం అనమాట. భగవంతుడి గురించి తెలుసుకోవడం. దాని తదుపరి భగవంతుడు
కర్మ సిద్ధాంతం చెప్పారు, విద్యుక్త ధర్మాలు. సకామ కర్మ అంటే ఏమంటే ఎలాంటి ఫలితం ఆశించకుండా భగవంతుని కొరకు ఆచరించేది సకామ కర్మ. సకామ కర్మ ఫలితాలను ఆశిస్తారు, క్షమించాలి. నిష్కామ కర్మ ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేది అన్నమాట. అకర్మ ఏ కర్మ చేయకుండా ఉండుట. వికర్మ వేదాలలో ఏమీ లేని ఆచరించకుండా, ఈ వేద ప్రమాణాలను ఆచరించకుండా చేసే అధర్మయుతమైన పనులు వికర్మ అనమాట. ఇలాగా కర్మలు అనేటివి విభజించబడ్డాయి. తదుపరి మనకి బుద్ధి యోగం వచ్చింది కదా, ఇప్పుడు చెప్తున్నారు అనమాట భగవంతుడు. బుద్ధి యోగాన్ని కర్మ రూపంలో చెప్తారనమాట. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే తు మాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మ బంధం ప్రహాస్యసి. ఇప్పటి వరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేని కర్మ రూపంలో బుద్ధి యోగాన్ని నేను విశదీకరిస్తాను, వినుము ఓ పార్థ. ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధాల నుండి విముక్తి పొందగలుగుతావు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, బుద్ధియోగం అంటే భగవాన్ సేవయే. సాంఖ్యం అంటే ఏమి? సంపూర్ణంగా వివరించేదని అర్థం అనమాట. అంటే ఆత్మ మరియు దేహాల యొక్క విశ్లేషణాత్మక వివరణ విన్నాం మనం. ఆత్మకి దేహానికి ఉన్న సంబంధము నిత్యమైందంతా కూడా చెప్పుకున్నాం అనమాట. ఇంతకు శ్రీకృష్ణ భగవానుడు ఏ రకంగా తెలియజేశాడు? అన్ని రకాల కోణాల్లో ఆత్మకి దేహానికి ఉన్న సంబంధాన్ని చెప్పాడనమాట భగవంతుడు ఇక్కడ. ఇప్పుడు అర్జునుడికి కర్మయోగం ద్వారా ఎలా కర్మం చేయాలి అనేది వివరించబోతున్నారు అనమాట. బుద్ధియోగం అదే, కర్మయోగం అంటే భగవంతుని సేవయే. అది తెలుసుకుంటే నువ్వు కర్మబంధాల నుంచి విముక్తి పొందుతావు. ఇప్పుడు కర్మబంధమే కదా బంధువులందరితో ఉండేదానికి. నేహ విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మయోగం అంటే ఈ భక్తి యోగం ప్రారంభించి పూర్తి చేయలేకపోయినా వృథాగా పోదు, దోషం లేదు. ఈ మార్గమును కొద్దిగా ఆచరించిన దారుణమైన భయం నుండి మనకి కాపాడుతుంది. త్రాయతే రక్షణ కురుస్తుంది. మహతో భయాత్ స్వల్పమప్యస్య ధర్మస్య అంటే ఈ ఈ ఈ యోగంలో, యోగం అంటే ఏమి ఇక్కడ? బుద్ధి యోగం అంటే మన భక్తి యోగం అన్నాం కదా. ఒక్కసారి నీవు కృష్ణ భక్తి భావంలో ప్రవేశించి ఆయన గురించి కర్మలు చేయడం అంటే భోగాభిలాష లేకుండా నా కోసం చేసుకుంటున్నా అనుకున్న భగవంతుడి కోసం చేయడం మొదలు పెట్టావంటే కొంచెం నువ్వు చేసినా కూడా దాని ఫలితం అధికంగా ఉంటుంది అనమాట. భయం నుంచి ముందుగా నీకు ఆ మృత్యు భయం కానీ ఏ భయాన్ని నుంచి అయినా కాపాడుతుంది అనమాట. ఇంకొకటి ఏముందంటే ఈ భక్తి యోగంలో ఉన్న అడ్వాంటేజ్ ఎంత ఉంటుందంటే, ఇప్పుడు కొద్దిగా ఈ జన్మలో చేసావు, నీకు మళ్ళీ జన్మ లభించింది. అక్కడ నీ పుణ్యం మళ్ళీ అక్కడ పుణ్యాలు చేసుకునేటప్పుడు మళ్ళీ మొదలు పెట్టక్కర్లేదు. ఇక్కడ నువ్వు 2% చేస్తుంటే తర్వాతి జన్మలో అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి మళ్ళా జన్మలో నువ్వు 3% నుంచి వస్తుందన్నమాట. కర్మ 1% పూర్తయినా తదుపరి ప్రారంభంలో మళ్ళీ 2% నుండి మొదలవుతుంది అనమాట. అంతా 100కి. ఇక్కడ మనము భౌతిక భోగాల కోసం ఎన్ని కర్మలు చేసినా మన సుఖాల కోసము దాంట్లో సఫలత అనేది లేదు. అదే భగవంతుడి కోసం కొంచెం నీ ధర్మాన్ని నిర్వర్తించిన, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, అది కాకపోతే భగవంతుడి కోసం నిర్వర్తించు, 100కి 100 వస్తాయన్నమాట. మనం మన స్వధర్మాలని విడిచిపెట్టేసి ఆ కృష్ణ భక్తి భావనలో మనం ఎన్ని కర్మలు చేసినా కూడా పూర్తి చేయకపోయినా పతనమైనా కానీ మనకి ఏ నష్టము ఉండదన్నమాట. అవే భౌతిక కర్మలు ఎంత చేసినా మనకు వచ్చే లాభము లేదన్నమాట. ఉదాహరణకి ఇక్కడ మనకి గజేంద్రులను చూపిస్తున్నారు. గజేంద్రుడు 1000 సంవత్సరాలు పోరాడతాడు ఈ మొసలితో. వాళ్ళు పూర్వజన్మలో ఇతను ఒక రాజు, ఇతను ఒక గంధర్వుడు అనుకోండి, శాపవశాత్తును వచ్చింటాడు. పోరాడి అలిసిపోయి ఆఖరిలో భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు, ఎవరిని చేసి నుంచి జగమెవ్వని లోపల నుండు ఈ విశ్వం అంతా ఎవరి చేతుల్లో ఆ దేవాది దేవుడు నన్ను రక్షించుగాక. భగవంతుడు ప్రత్యక్షం కాగానే అక్కడ ఉన్న కమలాన్ని ఆయనకు అర్పిస్తాడనమాట. భగవంతుడు రక్షించడం జరుగుతుంది తన సుదర్శన చక్రంతో. అలాగే ఒక చిన్న కథ చెప్పుకోవచ్చు. అజామిలుడని ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట, వేదాలు చదివినవాడు. అతను పొరపాటున పతనమయ్యి ఒక వేశ్య వలలో పడి ఆమెనే వివాహం చేసుకొని 10 మంది సంతాన్ని కానీ పూర్తిగా పతనమయ్యాడు. అంతిమ దినాల్లో అతను కొంచెం ఇంకా పడుకొని
మరణమాసన్నమై యమభటులు కనపడతారు అనమాట, వచ్చిన తీసుకుపోయేకి మరణమాసన్నమైనప్పుడు ఆ నిమిషంలో తన ఆఖరి కుమారుడి పేరు నారాయణ అని పెట్టుకుంటాడు. నారాయణ నారాయణ అని పిలుస్తాడు. ఆ అంతిమ కాలంలో ఆ నారాయణ పిలుపు వలన విష్ణు భక్తులు వచ్చి అతనికి తదుపరి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇంకా ఈ శ్లోకంలో గొప్పతనం ఏమంటే, అలా గజామీలులాగే ఆ దేహత్యాగానంతరం ఆ ఎంత కొంచెం చేసిన నెక్స్ట్ జన్మ మనకి ఏమిస్తుందంటే, మంచి సద్బ్రాహ్మణుల ఇంట్లో కానీ ధనవంతుల ఇంట్లో కానీ జన్మించుట తదుపరి జన్మంలో కలుగుతుంది అనమాట. దానివల్ల మళ్ళీ నువ్వు భగవద్భావాన్ని మళ్ళీ కృష్ణ చైతన్యాన్ని పొందితే, అంటే అటువంటి వంశాల్లో పుడితే ఇంకొంచెం పురాగతికి అయ్యేదానికి అవకాశం తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అది ఈ శ్లోకం యొక్క గొప్పతనం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. ఓ కురువంశస్థుడా, భక్తి మార్గములో నిశ్చయాత్మకమైన వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. వారి లక్ష్యం ఒకటే, స్థిర సంకల్పము లేని వారి ఆలోచనలు పరిపరి విధాలా పరుగులెడతాయి. మనము చేసే కృష్ణ భక్తి భావనలో ప్రవేశించామనుకోండి, అత్యున్నతమైన ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. అలాగే ఆ భక్తి ద్వారా మనము అత్యున్నతమైన ఉన్నత స్థానానికి ఎదగాలంటే, చేరగలగాలనే ఒక దృఢ నిశ్చయం, ఆ దృఢ నిశ్చయాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటారనమాట. అంటే స్థిరమైన వాళ్ళు మన బుద్ధి అక్కడ ఏకేహ కురునందన, ఒకే లక్ష్యం ఉంటుంది వాళ్ళకి. 10 బహుశాఖ హ్యనంతాశ్చ, స్థిర ప్రయోజనం లేని వారు ఎలా ఉంటారు, లేని వాళ్ళ ఆలోచనలు ఒక్కొక్కరు చెప్తే ఏ పక్క కావాలంటే ఆ పక్కకి పరిగెడుతూ ఉంటాయన్నమాట. దీన్నే ఏదైతే ఉదాత్తమైంది ఉందో దాని పట్ల మనకున్న విశ్వాసాన్నే నమ్మకం, అదే విశ్వాసం అన్నమాట. అది భగవంతుని పట్ల ఉండాలన్నమాట. ఇలా ఇక్కడ మనకు చూపించేది ద్రోణాచార్యుడు అర్జునుడు వాళ్ళకి పాండుకుమారులకి కౌరవులకి నేర్పించినప్పుడు ఒక పరీక్ష పెడతాడు కదా ద్రోణుడు. పెట్టినప్పుడు చెట్టు మీద ఒక చిలక బొమ్మని పెట్టి ఏం కనపడుతుందంటే అందరూ చుట్టుపక్కల అన్ని కనపడుతున్నాయంటారు, ఒక అర్జునుడు మాత్రమే నాకు పక్షి కన్ను తప్ప ఏం కనపడడం లేదు అంటారు. ఆ లక్ష్యం అనేది అంత స్థిరంగా ఉండాలన్నమాట. అంటే భగవద్భావన. మనము ఒక చెట్టు ఉందనుకోండి, కొమ్మలకి ఆకులకి నీళ్లు పోయాం కదా, చెట్టు దీనికి ఏది మొదలకి నీళ్లు పోసినట్లుగా భగవంతుని భావనలో కర్మలు చేయడం అనేది ద్వారా మొత్తం చేసినట్లే. నీ కుటుంబం ఉంది, సంఘం ఉంది, దేశం ఉంది, మానవాళికి అందరికీ సేవ చేసినట్లే. భగవంతుడి కర్మల ద్వారా భగవంతుడు సంతృప్తి పొందితే శ్రీకృష్ణుడు అందరూ సంతృప్తి పొందాలి. ఇట్లాంటి సేవ ఎలా నువ్వు ప్రారంభించాలంటే ఒక ఆధ్యాత్మిక ప్రామాణిక ప్రతినిధి గురు పరంపరలో వచ్చిన గురువు నిర్దేశం నందు అభ్యసించవచ్చు అన్నమాట. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారంటే మనకి ఇంకా అన్ని కూడా ఈ యొక్క కర్మ సిద్ధాంతంలో మన కర్మలు భగవంతుని పట్లే చెయ్యాలని చెప్పేసి చెప్తూ వస్తున్నారు అనమాట. అలాగే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని అని చెప్తారన్నమాట కర్మ సిద్ధాంతంలో అనమాట. ఈ డ్యూటీ నువ్వు చేయి, కర్మణ్యేవాధికారస్తే. ఫలం కొరకు చూడకుండా ఈ కర్మ ఫలాలకి కారణము నీకు కాదు. అంటే అవిద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే చోటే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలంలో నీకు లేదు. నీ డ్యూటీ నీ చేయి, మిగతాది మనం ఎవరి కోసం చేస్తున్నాము, మన విద్యుక్త ధర్మం మనం నిర్వహించాలి. నీకు భగవద్భావన ఉండాలి. కానీ ఏదైతే నువ్వు సాధించావో నేనే సాధించాను అనే భావన రానికూడదు అనమాట. మనమే కారణమని భావించకూడదు. అలాగని విద్యుక్త ధర్మాలు కూడా వీడకూడదు అనమాట. ఇందాకే చెప్పుకున్నాం కదా, విద్యుక్త ధర్మాలు ఎలా ఉంటాయంటే కర్మలు, దుష్కర్మలు, అకర్మ అని చెప్పి 3 రకాలు ఉంటాయి కదా. ఈ మనుజుని గుణాలని అనుసరించి విధించబడిన కర్మలే విద్యుక్త కర్మలు అనమాట. అవి దుష్కర్మలైతే వికర్మ అన్నాం కదా. ఆ విద్యుక్త ధర్మాల్ని చేయకుండా ఉండడం అనేది అకర్మ అని చెప్పాం కదా. అందుకని ఫలాపేక్ష లేకుండా విద్యుక్త ధర్మం విధిగా నిర్వహించమని కర్మ యోగంలో భగవంతుడు
బుద్ధి యోగాన్ని చెప్పాడనమాట. తదుపరి ఏం చెప్పబోతున్నా అంటే భగవంతుడు ఆ యోగం కోసం ప్రయత్నించమని చెప్పిన తర్వాత ఇక్కడ మనకి స్థిత ప్రజ్ఞత గురించి చెప్తున్నా అంటే అర్జునుడు ప్రశ్నిస్తాడు ఏమని, స్థిత ప్రజ్ఞ ఎలాగా, ఇప్పుడు ఆ సమాధి స్థితికి ఎలా రావాలి, అవన్నీ ఎలా ఆచరించాలంటే దీనులు ఉండాలి కదా. స్థిత ప్రజ్ఞ కా భాష సమాధిస్తస్య కేశవ స్థితది కిం ప్రభాషేత కిమాసిత వ్రజేత కిం. 4 ప్రశ్నలు అడుగుతాడనమాట. ఈ సమాధి మగ్నుడైన వాని చైతన్యం ఎలా ఉంటాయి, ఆ లక్షణాలు ఏవి, ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాడు అని ప్రశ్నిస్తాడనమాట. స్థిత ప్రజ్ఞుడు అనేసి దానికి భగవంతుడు చెప్తాడనమాట. ఎప్పుడైతే మన మానసిక కల్పితములైన కామాలు కోరికలన్నీ విడిచిపెడతారో అతడు మనలో ఉన్న దానికే మనం ఆనందిస్తాడు. మన శుద్ధి పడిన మనసు ఎప్పుడు ఆత్మలోనే ఆనందించాలన్నమాట. సిద్ధప్రజ్ఞుడు అనబడతారు. అసలుకి చెలించని మనస్సు, సుఖం కలిగితే కొందరు ఉప్పొంగిపోతుంటారు. అలా ఉప్పకుండా రాగము భయము క్రోధాల నుంచి విడిపడిన వాడు సిద్ధప్రజ్ఞుడని భగవంతుడు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ఎలా ఉండాలి మరి, ఇంద్రియాలన్నీ ఉన్నాయి కదా, మన సెన్సెస్ అన్ని, మన కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, లాగుతూ ఉంటాయి భౌతిక వాంఛల పట్ల. అలా లాగినప్పుడు వాటిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలా, స్థితప్రజ్ఞుడి ఇంద్రియ నిగ్రహం ఇలా ఉంటుందన్నమాట. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ఎలా ముడుచుకుంటుందో అలాగే సర్వ విధాల విషయ సుఖాల నుండి ఇంద్రియాలను మళ్లించిన వాడు స్థిత ప్రజ్ఞుడవుతాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ తాబేలను చూపిస్తున్నారు కదా, ఇంద్రియ భోగాలు ఏవైనా తనకి శత్రువులు కనపడ్డాయంటే ఎలా ముడుచుకుపోతుంది, తనకున్న పైన లోపలికి ఎలాగ ముడుచుకుంటుందో అలాగే మన విషయ సుఖాల మీద భోగవాంఛల పట్ల ఇంద్రియాలని పోకుండా మళ్లించుకున్నవాడే అనమాట. ఎందుకంటే యోగి ఇప్పుడు ఒక యోగి కమ్మంటున్నారు భగవంతుడు అనమాట. ఒక యోగంలో స్థిరుడు కమ్మని, అది విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే దాంట్లో భక్తి యోగంలో స్థిరుడు కమ్మని చెప్తున్నారు అనమాట. సాధారణంగా జనులంతా కూడా ఇంద్రియ భోగాలకే దాసులై ఉంటారు చెప్పినట్లే. యోగి ఎలా ఉండాలి, ఆ యోగి ఇంద్రియాలు సర్పాలతో పోల్చాలన్నమాట, విషపూర్ణమైన సర్పాలు. ఎలాంటి అవి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి కదా, మనము మన మనస్సును ఎలా పెట్టుకోవాలి, ఒక పాములాడించే వాడిలాగా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్నప్పుడే మనకి మన ఇంద్రియాలు మన కంట్రోల్లోకి వస్తాయన్నమాట. ఇలాగా ఉండాలి. ఆ ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవడం అంటే తాబేలు ఎలా అయితే తన అవయవాల్ని ఏ క్షణమైనా కనపడిందంటే తక్కువ లోపలికి తీసుకుంటుందో ఆ కార్యార్థమైన, ఆ రకంగా ఈ కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తి కూడా ఇంద్రియాలని భగవంతుని సేవ కొరకు ఉపయోగించాలి. భగవంతుని సేవ ఉపయోగించమని భగవంతుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. ఇప్పుడు ఇంద్రియ విషయాలు వస్తున్నాయి కదా స్థిత ప్రజ్ఞల్లో, మనకి ఇంద్రియ భోగాలు. ఎప్పుడు ఈ ఇంద్రియాల విషయాల గురించే, ధ్యాయతో విషయాన్ పుంసః అని వాటి గురించి ఆలోచించే వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారు, నిరంతరము ఇంద్రియ భోగాల వైపే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. వాటి ఇంద్రియాల గురించి ఆ వ్యక్తికి సంగస్తేషు ఉపజాయతే, ఎప్పుడు ఇంద్రియాల గురించి ఆలోచించే వాటికి వాటి మీద ఆసక్తి ఇంకా పెరుగుతుంది. మన మనసు ఒక దాని మీద ఆలోచించిన వ్యసనాలకు బానిసైన వాళ్ళకి దాని మీద ఎలా ఉంటుందో, మనకి ముఖ్యంగా ధూమపానము, జూదము, మద్యము, పరస్త్రీ వ్యామోహము ఇలాంటి ఎన్నో చెడు అలవాట్లు ఉంటాయి కదా, జూదము ఇవన్నీ. అలాగా అవే కాకుండా భోగాల మీద కూడా చాలా ఉంటుంది. వాటి గురించి ఆలోచించే వాళ్ళకి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది అనమాట. ఆసక్తి వలన ఏమైతుంది, కోరికలు పుడతాయి. కోరికలు కోపాన్ని కలగజేస్తాయి అన్నమాట. దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే కృష్ణ భక్తి భావన ఇతరులు మగటమే ఏకైక ఇది అన్నమాట. ఎవరు కూడా అతిథులు కారు. విశ్వామిత్రుడు అన్నంతటి వాడు తపస్సు చేస్తున్నప్పుడు మేనక వస్తే చెల్లించిపోతాడనమాట. అలాగా ఇంద్రియ భోగాలకి శుద్ధ భక్తులు ఏం చేస్తారు, ఇంద్రియ భోగాలన్నింటినీ విసర్జిస్తారు అనమాట. దీనికి ఇంకో శ్లోకంలో ఏం చెప్తారు చూద్దాం.
క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ కోపం మూలకంగా ఏమైతుంది? అవివేకం కలుగుతుంది. అక్కడేమో మనకి ఇంద్రియాలు అన్నాం కదా, ఇంకా కోపం ఎంతకు దారి తీస్తుంది? అవివేకం వస్తుంది. అవివేకం వల్ల మరపు, క్రోధాద్భవ సమ్మోహ స్మృతి విభ్రమ. ఆ అవివేకం వల్ల మరపు వల్ల బుద్ధి నశించి, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది అనమాట. ఆ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇన్ని రకాలుగా మార్పులు మనిషికి జరుగుతాయన్నమాట. ఆ క్రోధం అనే దాన్ని త్యజించుకోవాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఈ భక్తిలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు, కృత్రిమంగా అనమాట, మాకు వైరాగ్యం ఉంది అని చెప్పి అన్ని వదిలిపెట్టేస్తుంటారు, మేము కోపాన్ని కంట్రోల్ చేసుకున్నామని. పైకి అలా ఉండదు. పైకి భౌతిక బంధాల నుంచి ముక్తి వాంఛించినా కానీ వైరాగ్యంలో సంపూర్ణ స్థితి ఉండదన్నమాట. అందుకని భక్తుడైన వాడు మాత్రం ఏం ఆలోచిస్తాడు? భగవంతుడే దివ్య భోక్త. భక్తితో మనము ఏదైతే మనం సమర్పిస్తామో, భగవంతుని మామూలుగా ఏం చేస్తాము, ఆయనకి పూజాధికారులు కాకుండా మనం ప్రియంతో ఏది ఇస్తే అది స్వీకరిస్తాడు. అది మళ్ళీ మనకు ముందు 9వ అధ్యాయంలో వస్తుంది, పత్రం పుష్పం ఫలంతో ఏమని చెప్పి. మనకి మనం ఏం తీసుకుంటున్నాం, రుచికరమైన ఆహార పదార్థాలు ఏం తీసుకుంటున్నామో అవి భగవంతునికి అర్పించిన తర్వాత ఆ యొక్క అన్నశేషాన్ని మనం స్వీకరించడమే భక్తుడు సంతుష్టుడవుతాడనమాట. అది ఇలాగా ప్రతిదీ ఆధ్యాత్మికం అయిపోతున్నందుకు భక్తుడికి అసలు భయం అనేది ఉండదు. అదే అభక్తులు ఏం చేస్తారు, వాళ్ళకి చలించి ఇలాంటి కోపాలకి గురి అయ్యి వాళ్ళ జీవితంలో భక్తితో భగవంతుని ఆసరా లేనందుకు వాళ్ళకి మళ్ళీ మళ్ళీ మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు, పతనం పొందుతూ ఉంటారు అనమాట. అంటే ప్రతిదీ భగవాన్ సేవలో మనకి ఉపయోగించుకోవాలన్నమాట. పూజ్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. నిరంతరం నిండుతూ ఉన్నప్పటికీ చలించకుండా నిలిచిన సముద్రంలో నదీ జలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే ఎవడిలో కామాలన్నీ లీనమైనాయి వాడు శాంతి పొందుతాడు. కొద్ది సుఖాలకు బానిసైన వాడికి మోక్షం లేదు. ఇంకా చెప్తున్నాను అనమాట భగవంతుడు. ఒక సముద్రం ఉంటుంది, నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి, కానీ సముద్రం ఎంత నిశ్చలంగా ఉంటుంది మధ్యలో, చూసారా, ప్రశాంతంగా అలా ఉంటుంది. అలాగే ఈ కోరికలు అనేటివి ఎంత దుంపుతున్నా కూడా ఒక స్థితప్రజ్ఞుడికి, భగవద్భావనలో ఉన్న ఒక యోగికి అవి ఏమి ఆ కోరికలు చలింపజేయలేవు అనమాట. అంటే ఇంద్రియాలు, ఆ ఇంద్రియార్థాల నుంచి మనకి జిహ్వ ఇవి ఉన్నాయి కదా, మనకి చెవులు, ముక్కు, నాసిక, కళ్ళు, ఇవన్నీ, చర్మము, అన్ని ఇవి ఇంద్రియాలు అంటాం కదా, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఆ రుచి, జిహ్వ ఎక్కువగా రుచిని కోరుతూ ఉంటుంది కదా, ఇలాంటి వాటికన్నిటికీ అతి నిగ్రహించుకోవాలన్నమాట. ఇంద్రియ వేగాలు మనకి అంచుకోవడం అంట. ఎందుకంటే ఒక శత్రువులను ఎలాగ మనం బలంతో అంచేస్తామో ఇంద్రియ వేగాన్ని అలాగా అంచుకొని ఉన్నప్పుడే ఈ రకంగా సముద్రము ఎలా సంపూర్ణమైన జలపూర్ణమై ఉండి, ముఖ్యంగా వర్షాకాలంలో ఏమేస్తాయి, వస్తూనే ఉంటాయి, వాటర్ వస్తూనే ఉన్నా కూడా అది స్థిరంగానే ఉంటుంది అనమాట. అలా భక్తిలో ఉన్న వ్యక్తికి సత్యమై ఉంటుంది ఈ విషయం అనమాట. దేహం ఉన్నంత వరకు మనకి కోరికలు కలుగుతూనే ఉంటాయి, మానవమత్తంలో మనం సంబంధించిన కోరికలు కలుగుతూ ఉన్నాయి. కానీ భక్తులకి వాళ్ళ పూర్ణత్వం సాధించింటారు అనమాట. ఆ కోరికలచే కలత పొందరు, చెలించరు వాళ్ళు అనమాట. ఎలాగ సముద్రం ఎలా ఉంటుందో అలాగా కోరికలు ఎన్నొచ్చినా చెలించకుండా ఉంటారనమాట. ఇంకా కొందరు ఉంటారు, కామ్యకర్మరతులు, ఎక్కువ ఫలం కావాలనుకునే వాళ్ళు, మోక్ష కాములు, సిద్ధులు పొందాలనుకునే వాళ్ళు, వాళ్ళంతా కూడా కోరికలతో పైకి యోగత్వం ఉంటుంది కానీ దుఃఖాన్నే కలిగి ఉంటారనమాట. కానీ కృష్ణ భక్తిలో ఉన్న భక్తుడికి మాత్రం సదా సుఖమే, ఆనందంతోనే ఉంటాడు. అది బ్రహ్మానందం. అంబరీష మహారాజు గురించి చెప్పుకోవాలన్నమాట. అతను తన సర్వ ఇంద్రియాలని భగవంతుని సేవకి ఉపయోగించాడు అనమాట. చక్కటి శ్లోకం వస్తుంది మనకి భాగవతంలో. ఎలా అంటే, తన చేతులు పుష్పాలతో భగవంతుని అలంకరించాలని, తన కన్నులు ఎప్పుడూ ఆయన్నే చూడాలని, శ్రవణం ఆయన కీర్తనలే వినాలని, అలాగే ఆయన
ఆయన ప్రసాదమే భుజించాలని, ఆయన పాదాలు నిరంతరము ఆయన గుడికే వెళ్ళాలని, భక్తులు ఆయన పాదాల వద్ద ఉన్న పుష్పాలు వాసన చూడాలని ఆయన యొక్క నాసిక, అన్ని అవయవాలు కూడా ఆయన ఇంద్రియాలన్నీ కూడా భగవత్ సేవలోనే మనకి ఉపయోగించుకోవాలని చెప్పేసి అంబరీష మహారాజు అంతటి ఉత్తమ భక్తుడు అనమాట. అందుకే దుర్వాసును కూడా ఎదిరించగలుగుతాడు అనమాట. ఇట్లాంటి ఎన్ని కర్మల యందు స్థిరుడై ఉండి భగవద్భక్తులు ఉన్న వారికి ఇంద్రియ భోగ కోరికలచే ఎన్ని కలుగుతున్నా కూడా వాటిని త్యజించినప్పుడు ఆ కృష్ణ భక్తి భావనాయుతుడికి సముద్రంతో పోల్చబడ్డాడు అనమాట. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్చతి. అర్జున, ఇలా బ్రహ్మజ్ఞానం పొందిన వారి దృష్టి ప్రపంచ విషయాల మీదకు మళ్ళీ మళ్ళదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. స్థితప్రజ్ఞుడి క్వాలిటీ ఏంటి అంటే మత్పర, ఆయన భక్తుడు అనమాట, భగవంతుడి భక్తుడు. భగవద్రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాడంటే ఈ కృష్ణ భక్తి భావన అనేది మనుషులకి ఎలాగైనా పుట్టచ్చు, ఒక క్షణంలో పుట్టచ్చు, కొంతమంది కొన్ని కోట్ల జన్మాలు పట్టచ్చు అనమాట. ఇది మనకి ఈ భగవద్గీతలో ఏం చెప్తుంది, నిజమైన జీవితము ఎప్పుడు ప్రారంభమవుతుంది అని చెప్తుంది అనమాట. అంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఇప్పుడంతా స్పిరిచువల్ నాలెడ్జ్ తెలుసుకోవాలని మనం ఉన్నాం. అది ఈ భౌతిక జన్మం తరపున ఇంకో జన్మ అంటే మనము ఈ వేరే జన్మరణ చక్రంలో ఇంకో జన్మ తీసుకోకుండా పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఆధ్యాత్మిక జన్మము భగవంతునికి సేవ చేసుకుంటాం అనేది తెలుసుకోవాలి ముందు. కానీ ఈ జన్మలోనే మనము ఈ జన్మ ముగియడానికి ముందే ఈ అదృష్టవశాత్తు ఈ కృష్ణ భక్తి భావనలో అంటే ఈ రసభావితుడైతే కృష్ణ చైతన్యంలో నిష్ణాతుడైతే ఈ జన్మలోనే అయితే అది బ్రహ్మ నిర్వాణ స్థితి అనమాట. దానికి ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఆత్మజ్ఞానం, దేహం కాదు ఆత్మలం తెలుసుకున్నాం, భగవంతుని నుంచి వచ్చిన వాళ్ళని తెలుసుకున్నాం, ఈ దేహము వెళ్ళిపోయినా మరో జన్మ ఉంటుందనే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాం. అది కర్మయోగం అంటే బుద్ధి యోగం, భగవంతుణ్ణి ఒకే లక్ష్యంతో భగవంతుణ్ణి ఆరాధించి ఆయన సేవలోనే ఆయన కొరకే విద్యుక్త ధర్మాలు ఆచరించాలి. తదుపరి స్థిత ప్రజ్ఞత, ఇంద్రియాలని ఎలా కంట్రోల్లో పెట్టుకుంటే యోగి కాగలవు అని ఇలా చెప్పి, అంటే కర్మల్ని భగవంతుడి కొరకు ఆచరించమన్నాడు అనమాట, బుద్ధి త్యజించమని లేదు. ఇదంతా తెలుసుకుంటే భగవంతుడు భక్తిలో నిమగ్నుడైతే అదే బ్రహ్మ నిర్వాణ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి. ఇట్లా బ్రహ్మజ్ఞానం పొందిన వాడి దృష్టి ఈ ప్రపంచ భోగాల మీదకి వెళ్ళదనమాట. మరణ సమయంలో కూడా అలా ఉంటే వివేకంతో ఈ జన్మరణ చక్రా నుంచి విడుదలై భగవంతుని దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క స్థితి ఏది భగవద్ధామము భగవంతుని సేవకి తేడా లేదు. అంటే మనం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో భగవద్ధామానికి వెళ్ళి మనము అక్కడికి వెళ్తాము అనేది అక్కడికి ఎదురు చూసే కంటే ఇక్కడ ఉండి మన భగవత్ సేవ చేయడం రెండుకి భేదం లేదు. కృష్ణ నామ రూప గుణ లీలని ఎక్కడైనా స్మరించుకోవచ్చు. రెండు కూడా ఒకటే పూర్ణత్వ స్థాయిలో ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి నువ్వు చేసినా ఇక్కడే భగవద్భావంలో అనేది ఏంటంటే భగవాన్ సేవ యందు నిలవాలన్నమాట. అది నిలవడమే భగవంతుని పొందడం అవుతుంది అనమాట. అందుకని మనం కృష్ణ భక్తి రసభావితుడు భగవద్ రాజ్యంలో నిశ్చయంగా ప్రవేశించిన వాళ్ళం కాబట్టి ఇది బ్రాహ్మీ స్థితి. అంటే ఈ భౌతిక కార్యకలాపాల్లో దీంట్లో నిలబడకుండా ఉండడమే బ్రాహ్మీ స్థితి అనమాట. భౌతిక బంధాల నుంచి విడిపడడమే ఇది మనకి ఈరోజు గీతా సారాంశం అనమాట. దీంట్లో మనకు చెప్పుకున్నట్లుగా ఆత్మజ్ఞానం, దేహము ఆత్మ గురించి తెలియబడింది, మధ్యలో ఉద్యుక్త ధర్మాలైన కర్మయోగం తెలియబడింది, స్థితప్రజ్ఞ గురించి తెలియబడింది. అంటే ముందే గత అధ్యాయంలోనే చెప్పుకున్నాం కదా, భగవద్గీతనే 6 అధ్యాయాలు మొట్టమొదట కర్మయోగము, తదుపరి 6 అధ్యాయాలు భక్తి యోగము, లాస్ట్ 6 అధ్యాయాలు జ్ఞాన యోగం అని చెప్పాం కదా. ఇందులో కర్మయోగము మనకి జ్ఞాన యోగము ఇవి బాగా చర్చించబడ్డాయి. ఆత్మ దేహం గురించిన జ్ఞానాన్ని జ్ఞానయోగం అంటాం కదా, అది తెలిసి భక్తి యోగం కూడా మనకి ఇక్కడ కొద్దిగా తెలియబడింది అనమాట. ఇది ఈ గీతా సారము అనబడే
2వ అధ్యాయము దాంతో ముగిస్తున్నాము. హరే కృష్ణ భక్తులందరికీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.